ఒక సినిమాకి 100 మందొచ్చారు. టికెట్ కాస్టు రూ. 10. అప్పుడు కలెక్షన్ ఎంత? రూ. 1000. ఇంకొక సినిమాకి 50 మంది మాత్రమే వచ్చారు. కానీ టికెట్ రేటు రూ. 100. అప్పుడు కలెక్షన్ ఎంత? రూ. 5000. చూడండి, ఒక సినిమాకేమో 100 మందొచ్చారు. కానీ కలెక్షన్ రూ. 1000. ఇంకొక సినిమాకి 50 మంది మాత్రమే వచ్చారు. కానీ కలెక్షన్ 5000. ఎందుకు ఈ తేడా? టికెట్ రేట్‌లో తేడా ఉంది గాబట్టి ఈ తేడా వచ్చింది. తక్కువ మంది జూసినా ఎక్కువ కలెక్షన్ రావటం కోసం టికెట్ రేట్లు పెంచుకొని సినిమా వాళ్ళు జనాన్ని మాయ జేస్తా ఉంటారు. విపరీతంగా రేట్లు పెంచి, మొదటి వారం రేట్లు పెంచుకొని సినిమా హిట్ అయిందో, ఫట్ అయిందో జనానికి అర్థమయ్యే లోపే వాళ్ళు పెట్టిన డబ్బులు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు మొత్తం జనం జేబులో నుంచి లాగేసుకుంటారు. మళ్ళా మాకిన్ని కలెక్షన్స్ వచ్చినాయి, అన్ని కలెక్షన్స్ వచ్చినాయని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు 'సమంత' సినిమా చూడండి. టికెట్ రేట్లు పెంచలేదు. బెనిఫిట్ షోలు వేయలేదు. కానీ ఆ సినిమా 100,00,00,000 క్లబ్‌లోకి చేరిపోయింది. 'మా ఇంటి బంగారం.' ఇది కదా నిజమైన హిట్ అంటే. పైగా మొదటి వారం కలెక్షన్స్, రెండో వారం కలెక్షన్స్ స్టేబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు చాలా పెద్ద సినిమాలకేందంటే మొదటి వారం కలెక్షన్స్ వస్తాయి. రెండో వారం రావు. ఎందుకు? మొదటి వారం టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ కలెక్షన్స్ కనపడతాయి తక్కువ మందొచ్చినా. తర్వాత సినిమా బాగుంటే రెండో వారం కలెక్షన్స్ వస్తాయి. సినిమా బాగోకపోతే రెండో వారం కలెక్షన్స్ కనపడవు. అందులో టికెట్ రేట్ కూడా రెండో వారానికి తగ్గుంటది కాబట్టి పెద్దగా కనపడవు కలెక్షన్స్. మొదటి వారంలోనే లాగాల్సిన డబ్బంతా లాగేసుకుంటారు. కానీ 'సమంత' సినిమా కట్టలేదు. మొదటి వారం రూ. 48,00,00,000 నెట్ వస్తే రెండో వారం 34,00,00,000 ఏమో నెట్ వచ్చిందంట. ఇదంతా నెట్ మళ్ళా. గ్రాస్‌గా చూసినప్పుడు 100,00,00,000 పైనే వచ్చిందనేది అంటున్నారు. మొత్తానికి నెట్ అయినా, గ్రాస్ అయినా సరే 100,00,00,000 క్లబ్‌లోకి ఇయాల 'సమంత' చేరుకుంది. మళ్ళా కలెక్షన్స్ కూడా స్టేబుల్‌గా ఉన్నాయి. మొదటి వారానికి, రెండో వారానికి చాలా స్టేబుల్‌గా కనపడతా ఉన్నాయి. అంటే ఇలా సినిమా హిట్ గావాలి. పైగా వుమెన్ ఓరియెంటెడ్ సినిమా. హీరో లేడు. ఇక్కడ సమంతానే అన్నీ. సమంతానే సినిమా మొత్తాన్ని లీడ్ చేశారు. సినిమాకు నిర్మాత కూడా సమంతానే. ఆ! తనే నిర్మించుకున్నారు, తనే నటించారు, తనే లీడ్ రోలు. ఒక మహిళ ప్రధాన పాత్ర పోషించినటువంటి సినిమాకి ఈ కలెక్షన్స్ రావటం అంటే మామూలు విషయం కాదు. అది కూడా టికెట్ రేట్లు పెంచకుండా. ఒకవేళ టికెట్ రేట్లు పెంచుంటే ఇవి కలెక్షన్స్‌ని డబుల్, త్రిబుల్ చేసుకోవాలి. డబుల్, త్రిబుల్ చేసుకోవాలి. బెనిఫిట్ షోలు ఇవన్నీ ఏసి ఎక్కువ టికెట్ ధర వసూలు చేసి గనక జనాన్ని జేబు గుల్ల చేసి డబ్బులు కలెక్ట్ చేసుకుంటే ఇప్పుడొచ్చిన 100,00,00,000ని ఒక 200,00,00,000 300,00,00,000 అనుకోవాలి. కాబట్టి అఫీషియల్‌గా 100,00,00,000 క్లబ్‌లోకి ఏమో చేరుకున్నారు. గతంలో 'అరుంధతి' సినిమా అప్పట్లో అది వుమెన్ ఓరియెంటెడ్ సినిమా. రూ. 78,00,00,000 కలెక్షన్ ఆ రోజుల్లో వసూలు చేసిందట. తర్వాత 'మహానటి' సినిమా, అది అద్భుతమైన సినిమా గదా! అది గూడా 85,00,00,000 వరకు వసూలు చేసిందంట. ఇప్పుడు ఆ సినిమా రికార్డని 'సమంత మా ఇంటి బంగారం' బద్దలు కొట్టింది. సో, నిజంగా ఇది గ్రేట్ అండి 'సమంత'. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.